యూట్యూబ్‌లో మూవీ సాంగ్స్ పాడుతూ షార్ట్స్ అప్‌లోడ్ చేస్తున్నామండి. కాపీరైట్స్ పడతాయని అడుగుతున్నారు. సో, ఖచ్చితంగా పడతాయండి. ఎందుకు అంటే, ఆ సాంగ్ మీకు సంబంధించింది కాదు. ఎప్పుడైతే మూవీలోని సాంగ్ మీరు పాడి షార్ట్స్‌గా అప్‌లోడ్ చేస్తారో, ఆ షార్ట్స్ కానీ, వీడియోస్ కానీ ఏదైనా కానియండి, ఇలా అప్‌లోడ్ చేసినప్పుడు కాపీరైట్స్ కంపల్సరీ పడతాయి. ఎందుకు అంటే, ఆ సాంగ్స్‌కి ఓనర్స్ వేరే వాళ్ళుంటారు కాబట్టి, వాళ్ళకి కాపీరైట్స్ వేసే ఛాన్స్ అయితే యూట్యూబ్ ఇచ్చింది. సో, అలానే మాకు మానిటైజేషన్ అయిందండి. కానీ లైక్ ఇప్పుడు మేము అప్‌లోడ్ చేయొచ్చా మూవీ సాంగ్స్ అని అడుగుతున్నారు. సో, అలా అప్‌లోడ్ చేసినా కూడా మీకు రెవెన్యూ షార్ట్స్‌కొచ్చిన ఆ రెవెన్యూ అనేది మీ అకౌంట్‌కి యాడ్ అవ్వదు. ఎవరైతే మ్యూజిక్ ఓనర్స్ ఉంటారో వాళ్ళ అకౌంట్‌కయితే యాడ్ అవుతుంది. సో, ఒకవేళ కొంతమంది మంచి వాళ్ళు ఉంటారనమాట. సో, 50% షేర్ ఇచ్చేవాళ్ళుంటారు. బట్ చాలా వరకైతే మీ ఓన్ సాంగ్స్ అంటే లైక్ యూట్యూబ్ రికమెండ్ సాంగ్స్ అన్నా యూజ్ చేసుకోండి. లేకపోతే మీ ఓన్ క్రియేటివిటీతోని అప్‌లోడ్ చేయడానికి అంటే ఓన్ కంటెంట్ వేలో మీ ఓన్ క్రియేటివ్‌గా సాంగ్స్ అనేది క్రియేట్ చేసుకొని అప్‌లోడ్ చేయొచ్చండి. సో, అందరికీ అర్థమైందనుకుంటున్నాను. ఎప్పుడు కూడా యూట్యూబ్ అనేది ఓన్ కంటెంట్ ప్లస్ అథెంటిక్ కంటెంట్ అప్‌లోడ్ చేయమని రీసెంట్‌గా వచ్చిన అప్డేట్స్‌లో కూడా చెప్పింది కాబట్టి సో, థింక్ క్రియేటివ్‌లీ. ఆల్ ద బెస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.